అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందించాల్సిన పాలు అంగట్లో విక్రయిస్తున్నారు. దాదాపు సంవత్సరం నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే 180 ml పాల ప్యాకెట్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మార్కెట్ సెంటర్లో ఓ షాప్లో విక్రయిస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో వివిధ గ్రామాల్లో కిరాణా షాపులలో అంగన్వాడీ పాల ప్యాకెట్ల అమ్మకాలపై తనిఖీలు చేశారు ఐసీడీఎస్ అధికారులు. కిరాణా కోట్లపై అధికార రేట్లకు అమ్మకాలు పర్యవేక్షణ చేయకుండా నామమాత్రంగా తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఇక కబ్జాకు గురవుతున్న నిజాంపేట కార్పొరేషన్ కు కేటాయించిన స్థలాన్ని కాపాడాలంటూ కలెక్టర్ కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం కోసం 2022 సెప్టెంబర్లో నెలలో అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు 4.19 ఎకరాల స్థలం నిజాంపేట గ్రామం సర్వే నంబర్ 338, 343 నందు స్ప్రింగ్ వ్యాలీ కాలనీలో కొత్తగా 8 ప్లాట్లు సృష్టించారు. ఆ స్థలం ప్రస్తుతం కబ్జాకు గురవుతుందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు సతీష్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్క్ స్థలం, ఓపెన్ ప్లేస్ లో వెలిసిన ఫ్లాట్లకు అధికారులు అనుమతులు జారీ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రొహిబిటెడ్ లిస్టులో స్థలానికి అధికారులు అనుమతులు జారీ చేశారంటూ వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అనుమతులను వెంటనే రద్దు చేయాలంటూ సతీష్ డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల మిషన్ భగీరథ ప్లాంట్ ముందు పనులు బంద్ చేసి కార్మికులు ధర్నాకు చేపట్టారు. గత 5 నెలల నుంచి వేతనాలు రాకపోవడంతో అధికారులకు, కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకువెళ్లిన స్పందన లేదన్నారు. గత 10 రోజుల క్రితం ఈ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె నోటీసు డీఈ అశోక్కి అందజేయగా కాంట్రాక్టర్లు స్పందించి 2 రోజుల్లో వేతనాలు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చారు. అయినా ఇచ్చిన హామీని అమలు చేయకుండా వేతనాలు చెల్లించకపోవడంతో తిరిగి ధర్నాను చేపట్టామని తెలిపారు. ఈ ధర్నాలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ముగ్గుల గోపాల్ పాల్గొన్నారు.